గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంప్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తా ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తాం. చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే అమలు చేయలేకపోతే వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఏం చేస్తారో చేసుకోండి, నన్ను అంటే అనర్హత వేటు అనే అంశాన్ని దగ్గరకు వచ్చేప్పటికి మీ ఇష్టం వచ్చిన చేతనేది దమ్ముంటే చేసుకోండి అని. సో ఆయన ఒక సవాల్ విసిరారు ప్రభుత్వానికి. అంటే డిప్యూటీ స్పీకర్ ఈ మధ్య అన్నారు కదా, కంటిన్యూస్గా యాబ్సెంట్ అయితే అనర్హత వేటు దిశగాని. అంటే ఈ బై ఎలక్షన్ రావడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయండి అక్కడ ఒకవేళ అనర్హత వేటు పడితే? అలాంటి అంటే లీగల్గా ఉన్న లీగల్ ఫ్రేమ్లో ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది సార్? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో సోదరులకు నా వాయిస్ నాకే వస్తుంది, ఒకసారి చూడమనండి. పెద్దలకు, చూస్తున్న విషయంలో నమస్కారం. అనర్హత వేటు అనేది వరుసగా 60 రోజులు సమావేశాలు జరిగి మధ్యలో ప్రోరోగ్ జరగకుండా ఉంటేనే అనర్హత వేటు వస్తుంది రాజ్యాంగం ప్రకారం. కానీ సాధారణంగా 60 రోజుల పాటు సమావేశం ఏకబిగిన జరిగిన సందర్భాలు మనకి ఈ మధ్యలో ఎక్కడా లేవు, జరగట్లేదు కూడాను. మహా అయితే 30 రోజులు జరుపుతున్నారు, తర్వాత అవి కూడాను అంచెల వారీగా జరుపుతున్నారు, వదిలేస్తున్నారు. కాబట్టి అనర్హత వేటు అంత తొందరగా రావడానికి ఆస్కారం లేదు. అయితే వరుసగా చేయాలి అనుకుంటే మటుకు 60 రోజుల పాటు సమావేశం పెట్టి చేయవచ్చు, అది పెద్ద అసాధ్యమైన విషయం అయితే కాదు. అయితే ఇక్కడ దానికన్నా కూడాను నైతికత, ఎందుకంటే ఇతను విలువలకు విశ్వసనీయతకు నేను అంటాడు కదా, మరి నీ విశ్వసనీయత ఏది అని మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. నువ్వు మమ్మల్ని ప్రశ్నించడం వదిలేసాయి, ఎందుకంటే ఆ ప్రశ్నల సమాధానం ప్రజలే నీకు చెప్పారు 2024 ఎన్నికల్లో. నువ్వు ఈ అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే అప్పుడప్పుడు యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి ఎగురుకుంటూ వచ్చి ఆంధ్రాలో వాలి, ఎందుకంటే ఇది వైసీపీ వారి భాష, మా భాష కాదండి, వారి భాషలోనే మాట్లాడుతున్నాను నేను. లెక్కలు చెప్తున్నావు, బొక్కలు ఉన్నాయి అంటున్నావు, చాలా దారుణమైన పాలన ఉందంటున్నావు, రాజ్యాంగం ఫెయిల్ అయింది అంటున్నావు. మంచిదే, మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు ఈ మాటలన్నీ. అక్కడ మాట్లాడితే దానికి విలువ ఉంటుంది కదా, ప్రజలు గమనిస్తారు కదా. మరి ఎందుకు అక్కడికి రావు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇకపోతే జగన్ రెడ్డి మాట్లాడే మాటలకి స్పందించడం అనేది మేము కూటమి తరపున కూడాను మానేయాలనే ఒక నిర్ణయం తీసుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే బహుశా మా పెద్ద వెంకటేశ్వర రెడ్డి బాధపడతాడు, కానీ పిచ్చోడని ఎవడు ఉంటాడు, రాళ్ళు వేస్తుంటాడు. రాళ్ళు వేస్తున్నప్పుడు కొద్దిగా బుద్ధిజీవుడు ఏంటంటే దాన్ని తప్పించుకొని వెళ్ళిపోవడం బెటర్. అంతేగాని ఆడు రాళ్ళు వేసాడు కదని ఆడితో కూర్చొని కొట్లాడుకుంటూ కూర్చుంటే ఆ బుద్ధిజీవుడు ఎట్లా ఉంటాడంటే ఈ రాళ్ళు వేసేవాడితో సమానం అయిపోతాడు. మేము సద్విమర్శ ఉంటే ఖచ్చితంగా స్వీకరిస్తాము, దాన్ని సానుకూలంగా పరిశీలిస్తాము, దాని పరిష్కారాన్ని కూడా మేము చూస్తాము. కానీ కేవలం రాళ్ళేటి మా ప్రధాన దయం, మా యొక్క ఛానల్, మా మీడియాలో కూర్చునే ఎనలిస్టుల పేరుతో ఉండే ఎర్నలిస్టులు అని స్వయంగా తానే రంగంలో దిగి అప్పుడప్పుడు చేసే వాటికి మేము సమాధానం చెప్పదలుచుకోలేదు.
మేము చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు. ఆనాడైనా జగన్ రెడ్డి చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకి చెప్పుకోలేకపోయాడు. గడప గడపకు వైసీపీ అని పెట్టి మరి ఎందుకు పథకాన్ని గడప గడపకు ప్రభుత్వం మార్చుకున్నాడో తనే చెప్పాలి. పోనీ గడప గడపకు ప్రభుత్వం పెట్టుకున్న తర్వాత గడప గడపలో అతనికి ఏ రకంగా హారతులు ఇచ్చి జనాలు దాన్ని ఏమంటామంటే స్వాగతించి ఆశీర్వదించారు. మనం ఆనాడు అందరం చూసాము. ఎన్నికల ఫలితాలు ఇంకా స్పష్టంగా సమాధానం చెప్పింది. మేము అతను అప్పులు చేస్తున్నా అంటున్నాడు. అప్పు చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కానీ ఆయా ఆర్థిక సంవత్సరాల్లో వచ్చే అన్ని విధాల మార్గాల నుంచి వచ్చే ఆదాయంతో పాటు అప్పులు కూడా భాగం చేసుకొని ఆ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తాయి. అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి, మధ్యకాలిక ఉంటాయి, లఘుకాలిక ప్రణాళికలు ఉంటాయి. అప్పు చేయటం అనేది తప్పు కాదు, కానీ అప్పు దేనికోసం చేస్తున్నాము, తీసుకొచ్చిన సొమ్ము దేనికి వినియోగిస్తున్నాం అనే దాని మీద ప్రధానమైన ప్రశ్న. మేము ఈరోజు తీసుకొస్తున్న అప్పులు మౌలిక వసతుల కల్పన మీద కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద కానీ ఖర్చు పెట్టలేదని జగన్ రెడ్డి ఈ రోజు వచ్చి మాట్లాడగలడా? వారిలాగా మేము వాటిలో దోపిడీ వీటిలో దోపిడీ ఉందని చెప్పగలడా? ముందు అవి మాట్లాడమనండి. అంత అప్పు చేశారు, ఇంత అప్పు చేశారు. శాంతి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి అన్నాడనే విషయం పక్కన పెడితే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు కూడా షేర్ చేశా. దాంట్లో 17th ప్లేస్కి వచ్చేసామండి. మనం 2014కి ముందర 4th ప్లేస్లో ఉండేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి దాన్ని 9కి తీసుకొచ్చాడు. మీ కూటమి ప్రభుత్వం 17కి తీసుకొచ్చింది. డెట్ సస్టైనబిలిటీకి వచ్చేప్పటికీ 0 అండి. డెట్ ఇండెక్స్లో 37.8. పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి కూడా షేర్ చేసి నీతి ఆయోగ్